మేడారం మహా జాతరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. రేపటి నుంచి మహా జాతర 4 రోజుల పాటు వైభవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉచితంగా ఎవరైనా రోగులకు కానీ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అస్వస్థతకు గురైనప్పటికీ లేదంటే మెడిసిన్ పట్ల అవగాహన పట్ల కావచ్చు, ఈ రకంగా క్యాంపుని కూడా అంటే మెడికల్ హెల్త్ క్యాంపుని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫు నుంచి ఈ రకంగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం సార్. సో ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఏర్పాటు చేస్తారా? ఎట్లా ఉంటుంది? Once in 2 years we have been conducting these medical camps to bring awareness among the people. అంటే ఆయుష్ సిస్టమ్స్లో A stands for Ayurveda, Y stands for Yoga and Naturopathy, U stands for Unani, S stands for Siddha and Homeopathy. All together we term it as Ayush, Department of Ayush. This is only to bring awareness among the people. అంటే మామూలుగా మీరు చాలా మందిని కూడా చూస్తూ ఉంటారు, అంటే ఎవ్రీ 2 years ఒకసారి జాతర సందర్భంలో మీరు ఏర్పాటు చేస్తారు. నిజంగా జనాల్లోకి అట్లా ఆయుష్ పట్ల అవగాహన ఉందంటారా? అవగాహన తీసుకురావడానికి ఒకటి, కొంతమందికి అవగాహన ఉంది. ఇంకా టు ఎక్స్టెండ్ దిస్ అవేర్నెస్, ఇక్కడ చాలామంది అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి అందరికీ అవగాహన కలిగించడం కోసమే మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఆయుర్వేదాన్ని గురించి కానీ ఆయుష్ సిస్టమ్స్ గురించి కానీ తెలుసుకొని ఇవే మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అని చెప్పి తెలుసుకుంటున్నారు, వాడుతున్నారు. సో మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీటిపైన నమ్మకం రావాలంటే చాలామంది వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. సో అలోపతి మెడిసిన్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ ఆయుర్వేద దీర్ఘకాలిక వ్యాధులకు ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇది కొద్దిగా స్లోగా ఉంటుంది, అదేమో ఇమ్మీడియట్ ఉంటుంది. బట్ ఇది ఏంటంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్, ఆ రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ మీద ఇది పనిచేస్తుంది. అదేమో జస్ట్ ఓన్లీ సిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ని సప్రెస్ చేస్తుంది. ఇదేమో అంటే ప్లాంట్ బేస్డ్ కదా. ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మనం వాడినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇంకొకసారి జబ్బు రాకుండా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదే ఇంగ్లీష్ మందులు అయితే ఏమవుతుందంటే టెంపరీ ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ ద బాడీ, దట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. సో మనం ఒక రైట్ వేలో మనకు పురాతన సాంప్రదాయ ప్రకారం ఆయుర్వేద అంటే ఏంటిది, ఆయుష్ సిస్టమ్స్ అంటే ఏంటి అనేది ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వన్స్ ఇన్ 2 years, 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఇక్కడ పెద్ద ఎత్తున ఆయుష్ సిస్టమ్స్ గురించి మన మెడికల్ క్యాంప్స్ మా కమిషనర్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు, ఆర్డీడీ గారి ఆదేశాల మేరకు మేము ఎప్పుడు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. మామూలుగా ఆయుష్ అంటే ఏ టైప్ ఆఫ్ డిసీజెస్కి మెడిసిన్ ఉంటుంది? సో దానికి సంబంధించి ఎక్కువగా అంటే మనం దీర్ఘకాలిక వ్యాధులకు మనం ఆయుర్వేదంని ఎక్కువ యూజ్ చేస్తామండి. ఇప్పుడు సింపుల్గా ఆర్థరైటిస్, పెరాలసిస్ అట్లాంటి కేసెస్లో ఏంటంటే ఈ ఆర్థరైటిస్కి ఎక్కువ మనము మోడర్న్ సైడ్ చూసినామంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ తప్ప ఏముండవు. మాది ఏంటంటే రూట్ కాజ్ మీద పనిచేసే మెడిసిన్స్ మా దగ్గర ఉంటాయి. ఆర్థరైటిస్కి సింపుల్గా ఏంటంటే ఆర్థరైటిస్ అంటేనే బయట పెయిన్ కిల్లర్స్ వేయడం వల్ల వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అవడం, మొత్తం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మా పెయిన్ కిల్లర్స్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అని కాదు, ఆ రూట్ కాజ్ మీద పనిచేసే మా మెడిసిన్స్ ఏంటంటే డైరెక్ట్ మన జాయింట్స్ మీద వర్క్ చేస్తూ ఎలాంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ కానీ అల్సర్స్ కానీ ఫార్మేషన్ లేకుండా కంప్లీట్గా ఆర్థరైటిస్ని క్లియర్ చేసేటువంటి మెడిసిన్స్ మా ఆయుర్వేదంలో ఉన్నాయి. అండ్ యాస్టీస్ పెరాలసిస్లో కూడా మనము మజిల్ వీక్నెస్ అనేది చూస్తాము. సో ఏంటంటే ఆ మజిల్ వీక్నెస్ కూడా మా ఆయిల్స్తో చాలా మటుకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకు పంచకర్మలో వమనం విరేచనం, శోధనంలో వమనం విరేచనం ప్లస్ శిరో విరేచనం అలాంటి పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల కంప్లీట్గా మనము రూట్ కాజ్ మీద పనిచేసేటువంటి థెరపీస్ వల్ల ఏంటంటే డిసీజ్ని సమూలంగా నాశనం చేసే శక్తి మనకు ఆయుర్వేదంలో ఉందండి. సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా మేము ఏంటంటే రూట్ కాజ్ మీద వర్క్ చేస్తే, బట్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుందండి. కొంచెం మనకు డ్యూరేషన్ ఉంటుంది ట్రీట్మెంట్లో, కొంచెం డ్యూరేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా అండి? ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందండి. మనము జనరల్గా మేమైతే 8 years నుండి పిల్లలు 8 years బిఫోర్ పిల్లలకు మేమేమి ఇవ్వట్లేదు. 8 years తర్వాత నుండి త్రూ అవుట్ మనం ఎంత ఏజ్ ఉన్నా మనం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఎట్లా వస్తుంది స్పందన, ఎట్లా వస్తుంది జనాల నుంచి? చాలా బాగుందండి. ఇంతకుముందు ఏంటంటే ఆయుర్వేదిక్ అనేది ఏంటంటే పొడుల రూపంలో ఉండేది, అండ్ ఇంకొకటి ఏంటంటే కషాయాల రూపంలో, పొడుల రూపంలో ఉండేది. మన ఆయుష్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే కమిషనర్ గారు ఇలా టాబ్లెట్ ఫార్మేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా జనాలలో కూడా ఈ టాబ్లెట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. సో వాళ్ళు వాడడం అనేది మాకు పెరిగింది. అండ్ అదేవిధంగా ఏంటంటే పేషెంట్స్ కూడా మాకు
రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉన్నారండి. అంటే టానిక్స్ అండ్ ఈ ఫార్ములేషన్స్ ఇలా అట్రాక్టింగ్గా మాకు తయారు చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పేషెంట్లో కూడా అవేర్నెస్ పెరిగింది అండ్ పేషెంట్స్ రోజు రోజుకు కూడా ఆయుర్వేదం వాడే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో అంటే అవైలబిలిటీ దాంతో కంపేర్ చేసి తక్కువ ఉందంటే అదొకటి అంటారు కదా, సో నిజంగా అట్లా లేదండి. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే మా కమిషనర్ గారు కానీ మాకు సరిపడా మెడిసిన్స్ మాకు అందుబాటులో తెచ్చారు. మా ఆర్డీడీ గారు కానీ మా కమిషనర్ గారు కానీ మాకు 100% మాకు సపోర్ట్ని ఇస్తున్నారు. మేము మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆయుష్ ఆరోగ్యకర దీపిక అనేది కూడా మన గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీంట్లో ఏంటంటే మనకి సింపుల్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా కాఫ్ కానీ లేదంటే ఎనీ విరేచనాలు కానీ లేదంటే వాంతులు కానీ జరిగినప్పుడు డైరెక్ట్గా మనము మెడిసిన్స్ వాడకుండా సింపుల్ ట్రీట్మెంట్ ఇంట్లో వాడి ఏం తగ్గించుకోవచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు అనేది జస్ట్ వంటగదిలో యూజ్ చేసే సింపుల్ టైప్ ఆఫ్ అంటే నూనె, పసుపుతో ఏమవుతుంది, అల్లంతో ఏమవుతుంది, వెల్లుల్లిని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఉల్లి ఫర్ ఎగ్జాంపుల్ వెల్లుల్లి ఉందనుకోండి, ఈ వెల్లుల్లి చాలా మటుకు మనకు చాలా ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, కార్డియక్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. దీంతో లక్షణ క్షీరపాకం అని చెప్పేసి మనం పాలల్లో చేసి ఒక అది ఉంటుంది. దాంతో చేయడం వల్ల మనకు హృద్రోగము అండ్ కొలెస్ట్రాల్ కూడా న్యాచురల్గా తగ్గే సబ్స్టాన్సెస్ మనకు వెల్లుల్లిలో ఉంది. అది ఎవరికి తెలియదు. సో ఏంటంటే ఇది జనాలలోకి రావడం వల్ల ఏంటంటే మనం వాడే వెల్లుల్లిలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. అండ్ అదే కాకుండా మినిమం మనము ఇంట్లో ఉన్న వస్తువులతో కాఫ్ కానీ విరేచనాలు కానీ ఎలా తగ్గించుకోవాలి, ఉసిరికాయతో ఎలా తగ్గించుకోవాలి, తులసిని మనం ఎలా వాడడం వల్ల మనకు కాఫ్ కంట్రోల్ అవుతుంది, డైరెక్ట్ మనము మెడిసిన్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతో ప్లస్ చుట్టుపక్కల ఉన్న మొక్కలతో మనం ఎలా తగ్గించుకోవాలని క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్లో ఏంటంటే మనకు సూర్య నమస్కారాలు చెప్పడం జరిగింది. ఈ సూర్య నమస్కారాలు ఒకటి చేస్తే చాలండి, క్లియర్గా ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ యోగాసనాలు చెప్పడం జరిగింది. ఈ యోగాసనాలు, సూర్య నమస్కారాలు ప్లస్ మనకు వంటింటి చిట్కాలు ప్లస్ ఏంటంటే ఆయుష్కి సంబంధించి ప్రతి ఒక్క మొక్క ఎలా పనిచేస్తుందో చెప్పడము. అండ్ ఇంకొకటి ఏంటంటే దినచర్య అనేది ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో జనరల్గా జనాలు చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ పట్టుకోవడం, టీవీలు పట్టుకోవడం, ల్యాప్టాప్లు యూజ్ చేయడం, సో లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం. దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి కారణమే మెయిన్గా అది. సో అలాంటిది చేయకూడదని చెప్పేసి మనకు ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పడం జరిగింది. దాన్ని దినచర్య రూపంలో మనకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మనం ఇక్కడ చెప్పాము. ఎప్పుడు నిద్రపోవాలి, కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలి, అండ్ మనము యూజ్ చేసే బ్రషెస్ కానీ పేస్ట్లు కానీ మనకు ఎంత హానికరంగా ఉన్నాయి. మనం న్యాచురల్గా పాతకాలంలో ఏం యూజ్ చేసేవాళ్ళం, వేప దిరిసెన అలాంటి వాటితో మనము యూజ్ చేసేది. సో అలా న్యాచురల్ సబ్స్టెన్సెస్తో చేయాలి అని చెప్పేసి మన దినచర్య, ఋతుచర్య ఏ ఋతువులో మనకు జనరల్గా ఏంటంటే ఒక పర్టికులర్ కాలాలలో ఒక పర్టికులర్ ఫుడ్ తినకూడదు. సో ఏ ఋతువులో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మనము దాన్ని అంటే తీసుకోకూడని పదార్థాలు తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా చెప్పడం జరిగింది. అండ్ యోగాసనాలు కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఒక్క బుక్ చదవడం వల్ల మాకు టోటల్గా మనకు ఆయుర్వేదము అండ్ న్యాచురల్గా మనము ఎలా మన జీవనాన్ని కొనసాగించాలనేది కూడా మనకు అర్థమవుతుందండి. ఒక మాన్యువల్ అండి, ఇది మాన్యువల్. ఇక్కడ ఆయుష్ సిస్టమ్స్ గురించి ఇక్కడ అవగాహన జరుగుతుంది. ఆయుష్ అంటే నేను చెప్పేసాను కదా, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో ఆల్ టుగెదర్ ఆయుష్ సిస్టమ్. ఇది ఒక మాన్యువల్. ఈ మాన్యువల్లో బ్రీఫ్గా అన్ని ఇందులో పొందుపరచబడినాయి అన్నట్టు. ఎవరైనా ప్రతి ఒక్కరు ఇది ఇంట్లో ఉంచుకొని చదువుకున్నట్టయితే మనం ఇంట్లో వచ్చే చిన్న జబ్బులకు చిట్కాలు, చికిత్సలు ఇందులో ఉన్నాయి. హోమ్ రెమెడీస్ ఇందులో ఏంటంటే దినచర్య అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏం చేస్తున్నాం అది దినచర్య కిందకి వస్తుంది. పొద్దున్న లేవనే ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా, దినచర్య కింద. ఋతుచర్య అనేవి ఉన్నాయి. ఋతుచర్య అంటే ఋతువులు ఏమంటారు, ఋతు ఇట్లా 6 ఋతువులు ఉన్నాయి కదా. ఏ ఋతువులో ఏ జబ్బు వస్తుంది, ఏ ఋతువులో ఏ జబ్బు వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే జబ్బు రాకుండా ఉంటుంది అనేది ఇందులో పొందుపరచబడి ఉన్నది. అంటే మనం ఇది కనుక చదివి దీన్ని ఫాలో అయితే మనకు జబ్బులు రాకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక కరదీపిగా మనం చదువుకోవడం, దాన్ని ఫాలో కావడం, ఏదైనా జబ్బులు వస్తే చిన్నగా ఇంట్లోనే చికిత్సలు చేసుకోవడం. యోగా గురించి కూడా ఇందులో ఉంది. యోగాసనాల గురించి కూడా మనం ప్రతిరోజు యోగా చేయాలి. యోగా చేసినప్పుడు ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతాయి, గ్లాండ్స్ స్టిమ్యులేట్ అవుతాయి, జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.